మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం అయితే తెలంగాణలో బీసీకి సంబంధించిన వాయిస్ రోజు రోజుకి పెరుగుతోంది. ఒకటి అంటే సభలు పెడుతున్నారు, అట్లాగే రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు. 42% రిజర్వేషన్ ఏదైతే ప్రామిస్ చేసిందో దానికి అనుగుణంగా ఆ 42% రిజర్వేషన్ వచ్చే వరకు మా పోరాటం ఆగది అనేది ఒకటి. అండ్ ఇంకో లైన్ కూడా ఇప్పుడు ఏం తీసుకున్నారు అంటే 42% రిజర్వేషన్ మీరు ఇస్తామన్నారు, ఓకే అది ఓకే. ఎస్సీ వర్గీకరణలో భాగంగా వాళ్ళకి ఆల్మోస్ట్ రిజర్వేషన్లో కూడా ఇప్పుడు ఉద్యోగాలు ఏవైతే నోటిఫికేషన్లు పడతాయో వాళ్ళకి రిజర్వేషన్లు కూడా వాళ్ళ నుంచే అమలు కాబోతున్నాయి. మరి బీసీల పరిస్థితి ఏంది? ఇది గట్టిగా అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మన ముందు ఉన్నారు బీసీ జేఏసీ కన్వీనర్ వట్టే జానయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఏం నడుస్తుంది ఏంది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బాగా రోజుల తర్వాత కలిసినట్టున్నాం. అప్పుడెప్పుడో మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు నేను వచ్చి గ్రౌండ్లో అసలు ఏంది సిచ్యువేషన్ అనేది మీతో ఇంటర్వ్యూ చేసిన. ఏం నడుస్తుంది సార్, ఎట్లుంది? అంటే ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉన్నాం అనేటటువంటి లెక్కలు తేల్చిరు. సరే ఎక్కువ తక్కువ తప్పు ఒప్పు మొత్తానికి మాత్రం తేల్చిరు. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కావచ్చు ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మైనార్టీలు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఉమ్మడి రాష్ట్రాలలో మాత్రమే ఉంది. భారతదేశంలో ఎక్కడ చూసినా మెజారిటీ ప్రజలు పరిపాలనలో ఉంటారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ మైనార్టీలు పరిపాలించబడుతూ ఉన్నారు. కాబట్టే మెజారిటీ ప్రజల యొక్క అవసరాలు తీర్చేటటువంటి పరిస్థితి లేక ఇంకా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు రేషన్ కార్డుల కోసం, డబుల్ బెడ్రూమ్ల కోసం, పెన్షన్ల కోసం, ఉద్యోగాలు లేక ఉద్యోగాల కోసం దరఖాస్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. మేజర్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బడుగు బలైన వర్గాలకు మంచి భవిష్యత్తు వస్తుంది అనేటటువంటి నీళ్లు నిధులు నియామకాల నినాదంతో పోరాటం చేసిన దాంట్లో కూడా మేజర్గా బహుజనులే. కానీ వచ్చిన తర్వాత దొర 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మళ్ళీ జాతుల్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేశారనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే అంతిమంగా ఎంతో కొంత గతానికి ఇప్పుడు చూస్తే ఈ వర్గాల్లో కూడా చదువుకున్నటువంటి తరాలు బయటకు వచ్చినాయి. అంటే ఎక్కడ నష్టపోతున్నాం, ఎందువల్ల నష్టపోతున్నాం అనే దాని మీద కొంత ఆలోచనలో మార్పు జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ కారణం రాజ్యాధికారం. కాబట్టి ఇప్పటివరకు జరిగినటువంటి పోరాటాలన్నీ విద్య, వైద్యం, స్కూళ్ళల్లో ఫీజులు, కాలేజీలలో స్టైఫండ్ల కోసం మాత్రమే జరిగిన బీసీ ఉద్యమాలు ఉండే. కానీ ఈ తరం ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి మలిదశ బీసీ ఉద్యమం అనేది ఓన్లీ రాజ్యాధికారం. అంటే రాజ్యాధికారం వస్తే తప్ప మా జాతుల్లో బతుకుల్లో మార్పు రాదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించరు. కాబట్టి ఇప్పుడు ఆ వైపుగా పోరాటాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అనేది వాస్తవం. చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ ఏ మూలకు పోయినా ఎక్కడ చూసినా ఓ నలుగురు నిలబడరంటే అక్కడ బీసీ గురించి చర్చ జరుగుతూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితి. ఓకే, 50% మేర ఉన్నారు సార్. ఎట్లా సమన్వయం చేసుకుంటున్నారు? అన్ని సంఘాలు కావచ్చు, లేకపోతే బీసీలలో కూడా ABCD అట్లా కూడా ఉన్నారు. కాబట్టి ఎట్లా సమన్వయం చేస్తున్నారు? మీరు అందరు కలిసి వస్తున్నారా? 100% కలిసి వస్తారు. ఎందుకు వస్తారు అంటే ఎవరెంతో వాళ్ళకంతా. ఈ ఏదైతే ఈ 56% అని చూపించినటువంటి దాంట్లో ఇవాళ ఎంబీసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరెవరి జనాభా నిష్పత్తికి అనుగుణంగా వాళ్ళకు అవకాశాలు దక్కుతాయి అనే దాని మీదనే మా లెక్కలు. ఇవాళ ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ జనాభా ప్రకారం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇంకా రాజ్యాధికారం సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పోస్టులు వచ్చినా కూడా వాళ్ళ జనాభా నిష్పత్తికి ఆధారంగానే వాటిని బైఫర్కేట్ చేసి మేము మేనిఫెస్టో రెడీ చేయబోతా ఉన్నాం. కాబట్టి దాంతో ఎవరికి నష్టం జరగదు. ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇవాళ 3% లేనటువంటి రెడ్లు 36% ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు అసెంబ్లీలో. అంటే ఇవాళ 1% లేనటువంటి ఎలమలు 13-14 మంది ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఎవరు దోసుకుపోతా ఉన్నారు? ఏదైతే మైనార్టీలు ఉన్నారో అగ్రవర్ణాలు ఈ బీసీలకు రావాల్సినటువంటి యొక్క స్థానాలన్నింటినీ కూడా వాళ్ళు దోసుకుపోతున్నారు అనేటువంటి వాస్తవాన్ని ఈనాడు కీ న్యూస్ ద్వారాను, ఇంకో న్యూస్ ఛానల్ ద్వారాను, ఇవాళ అన్ని యూట్యూబ్ ఛానల్ అంటే మేజర్ ఎలక్ట్రానిక్ మీడియా మాకు సపోర్ట్ చేయకపోయినా మాకు ఉండబడినటువంటి మా జాతుల్లో ఉండబడినటువంటి మీడియా ఛానల్, యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా, మా జాతులకు అర్థమయ్యే విధంగా విశదీకరించి విశ్లేషణ చేసి చెప్తా ఉన్నారు.
ఉన్నారు. దాంతో చదువుకున్నటువంటి తరాలు వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని రీచ్ కాగలుగుతా ఉన్నారు. ఇక్కడ నష్టం జరుగుతున్నది. ఈ మధ్యకాలం ఇంకోటి చూస్తున్నాం మేజర్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది. ఈడబ్ల్యూఎస్ అనేది రాష్ట్రంలో దేశంలో అసలు రాత్రికి రాత్రే అంటే అగ్రవర్ణాలు పరిపాలించే కాడ ఉండరు కాబట్టి వచ్చి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యోగాలను కూడా ఈడబ్ల్యూఎస్ ముసుగులో దోసుకుపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటి మీద చాలా క్షుణ్ణంగా స్టడీ చేసి ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి ఆ సమాజంలో అట్టడుగున్నటువంటి వాళ్ళ వరకు కూడా చేరే విధంగా మా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చి ఎన్ని సంవత్సరాలైంది సార్? ఎందుకు తీసుకొచ్చారు ఈడబ్ల్యూఎస్? అంటే అగ్రవర్ణాలు వాళ్ళలో ఉండబడినటువంటి పేదల ముసుగులో ఇవాళ అందరికీ కూడా అందుతూ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అనేది ఏంది 8 లక్షల ఆదాయం ఉంటే చాలు అనేటటువంటిది ఉంది. అదే బీసీ ఎస్సీ ఎస్టీలను 2 లక్షలు ఉంటేనే వాడు ధనికుడు అవుతాడు. ఈడబ్ల్యూఎస్ పోయేసరికల్లా 8 లక్షలు ఉన్నా పేదోడు అవుతాడు. అంటే ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఏముందండి, ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో ఇంప్లిమెంట్ చేయట్లే. ఎందుకు అంటే అక్కడ పరిపాలించేటటువంటి వాళ్ళు బీసీలు కాబట్టి ఇక్కడ మేము దాన్ని యాక్సెప్ట్ చేయమని పక్క పెట్టు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా కేసీఆర్ దాన్ని ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెట్టుకోవచ్చు అనే అవకాశం ఇచ్చిందో ఇమీడియట్గా దాన్ని అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల నోళ్లలో మన్ను కొట్టినటువంటి పరిస్థితి. మరి యుద్ధం ఎవరి మీద ఉండాలి? కేంద్రం చేసింది కాబట్టి కేంద్రం మీద ఉండాలి, అంటే బీజేపీ మీద ఉండాలి. కానీ మీరు రాష్ట్ర సర్కార్ని ఎందుకు అడుగుతున్నారు? రాష్ట్ర సర్కార్ని ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? లేదు, మేమేమంటున్నాం అంటే రాష్ట్ర సర్కార్ది కూడా ఉంది పాత్ర. ఇవాళ కేసీఆర్ దుర్మార్గంతో దాన్ని అమలు చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఆపొచ్చు దాన్ని ఇప్పుడు మాకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం 42% అమలు చేస్తామని చెప్పుకుంటేనే రాత్రికి రాత్రి మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అమలు చేసుకుంటూ పోతాం. అంటే భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా గట్టిగా ఈ ప్రజల్లోకి చైతన్యం వస్తే మా జాతులకు మళ్ళీ దక్కదేమో అనేటటువంటి ఉద్దేశం. ఇప్పుడు మొన్న కూడా చూశారు కదా, అసెంబ్లీ నడుస్తున్న రోజు ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టులో ఓకే అయింది. ఏమన్నాడు అసెంబ్లీ ఉండి మాట్లాడుకుంటా ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే చేస్తా ఉన్నాడు. కానీ అది కాకముందే, చట్టం కాకముందే ఆటోమేటిక్గా చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. అంటే ఇవన్నీ అంటే వడ్డించే ప్రాసెస్ కదా. మామూలుగా అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొన్నేళ్ల నుంచి పోరాటం చేస్తా వచ్చిండ్రు, ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది. మీ తరఫున ఒక స్టాండ్ తీసుకున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ సర్కార్. అది మీరు కూడా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఏం స్టాండ్ తీసుకుంది? 42% మేము రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పింది. ఎవరన్నా ఉన్నారా? గతంలో చాలా మంది ఇస్తామని అన్నారు. ఎవరన్నా ముందు కన్నా పోయినరా? ఓకే, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళ చేతిలో ఉండబడినటువంటి సార్ రాతో అయిపోతాయా అట్లా? వాళ్ళ చేతిలో ఉండబడినటువంటి అసెంబ్లీలో ఇవాళ క్యాబినెట్లో ఆ 42% ప్రకారం ఇచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో లేనటువంటి 9th షెడ్యూల్లో చేర్చే దాని గురించి తర్వాత మాట్లాడమనండి. వాళ్ళ చేతిలో ఉండబడినటువంటి కార్పొరేషన్లు ఇచ్చే కాడ 42% ఇచ్చిన తర్వాత 9th షెడ్యూల్ గురించి మాట్లాడదాం. సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫైట్ చేద్దాం. ఇవాళ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాల్సినటువంటి 42% నేను ఇస్తాను ఎన్నికల ముందు బీసీలను మోసం చేసి బీసీలకు మేము ఈ రకంగా ఇస్తాం 20 కోట్ల 20,000 కోట్ల బడ్జెట్ ఎట్లా అంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్ ముంగట చెప్పే కదా, దొంగతనంగా కాదు, చెప్పిర్రు, బాజాప్తా చెప్పిండ్రు 42% మేము ఇస్తామన్నారు. 56% మీరు ఉన్నారు కదా సార్. మీరు ఓట్లు వేస్తేనే కదా ఇప్పుడు సర్కార్ అనేది వచ్చింది. ఆనాడు ఎందుకు అడగలే, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. మేము ఏమంటున్నాం అంటే మీ చేతిలో ఉన్నది ఇవ్వండి ఇప్పుడు అంటున్నాం. ఇప్పుడు 42% చేసిర్రు, పంపిరు, చట్టం చేసి కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సినటువంటి పరిస్థితి అన్ని పార్టీలు పెంచిన తర్వాత ఆ పార్టీల భవిష్యత్తు ఏందనేది తెలంగాణలో మేము చూస్తాం. కానీ మీ చేతిలో ఉండబడినటువంటి క్యాబినెట్లో మా జాతలకు ఇచ్చిన దాంట్లో మీ 42% చూపియండి అంటున్నా. మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవులలో 42% మాకు ఇచ్చి చూపియండి అంటున్నా. ఇది మీ చేతులది కదా, దీనికి కేంద్రం అవసరం లేదు, 9th షెడ్యూల్ అవసరం లేదు కదా. మీరు మాట అన్నారు, ఓకే, మీకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగానని అంటా ఉంటే దేశవ్యాప్తంగా ఎవరంతా వాళ్ళకంతా అంటున్నారు. దాన్ని ఇక్కడి నుంచి మోడల్గా ప్రవేశపెట్టిన అంటున్నారు. అది ఈ రాష్ట్రం నుంచి మొదలవుతుంది అన్నాడు. ఓకే, మీ చిత్తశుద్ధి మీ చేతులు ఉన్నటువంటి వాటిలో ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సార్ రిక్వెస్ట్ చేస్తున్నారా? నిన్నటి సభలో కాంగ్రెస్ సర్కార్ మీకు 42% రిజర్వేషన్ ఇస్తాము అని ఇంతగానం కులగణన అన్ని వేసిన కాంగ్రెస్ పార్టీని, లేకపోతే వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు అంటున్నారు సార్? అంత సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారు? ఎట్లా అయింది సార్ మీరు చెప్పాలి. మా ఓట్లే కదా, మేము బీసీలో అందరం. వినండి అమ్మా, మీరెంత వాళ్ళ ఓట్లతో వార్డు మెంబర్ కూడా గెలవడు. మీకు లెక్కలు తెలియకపోతే తెలుసుకోండి. నేను ఏమంటున్నానంటే ఇక్కడ దుర్మార్గం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని కాస్త దరిద్ర రాష్ట్రంగా మారుస్తున్నటువంటి వాస్తవాలు గ్రహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల భవిష్యత్తులో మార్పు రాలేదు. కాబట్టి ఇవాళ అందరూ కూడా
తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఏదో రేవంత్ రెడ్డి గొప్పతనం ఇంకో ఆయన గొప్పతనం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గొప్పతనం. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు. నీవు ఆ ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి మాటలు ఏదైతే బీసీలకు 42%, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు చొప్పున 1,00,000 కోట్ల బడ్జెట్, ఇవన్నిటిలో మీ చిత్తశుద్ధిని చాటుకోమంటున్నాం. ఆయన మీరు గవర్నమెంట్ మాట్లాడతారా, ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రులను నిలబెట్టింది, ముఖ్యమంత్రులు చేసింది మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మా ప్రజలే కదా. ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి ప్రజలు బీసీలము, ఎస్సీ ఎస్టీలతో కలుపుకుంటే 90% పైన ఉన్నాము. మీరున్నది 4-5% వాళ్ళని మిమ్మల్ని ఇలా అధికారంలో కూర్చోబెడితే మీరు మాకేదో ఇస్తున్నట్టుగా బిచ్చం వేస్తున్నట్టుగా మాట్లాడి మేము చేస్తున్నాం అని మాట్లాడితే ఎట్లా? అందుకని ఏం చెప్తా ఉన్నాం అంటే మా జాతులను కూడా చైతన్యం చేసే పనులకు అందుకనే వచ్చినాం. ఇప్పుడు మనం ఎన్నాళ్ళున్నా వాళ్ళ చేతుల అధికారాన్ని పెట్టి మనం అడుక్కునే పరిస్థితి వద్దురాబాబు. మన ఓట్లు మనం వేసుకుంటే ఈ రాష్ట్రాన్ని పాలించుకునేటటువంటి సత్తా మనలో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కులాలుగా ఏకమై బీసీలుగా ఐక్యమై రాజ్యాధికారం తెచ్చుకుందాం అనేటటువంటి నినాదంతో ఈనాడు బయటికి వెళ్ళినాం. అదే పనిలో ఉన్నాం. మా జాతులందరూ కూడా ఆలోచనలో పడ్డరు. ఇవాళ ఐక్యమై పోతా ఉన్నాం. సార్ మంచిదే సార్, ఐక్యమత్యంగా ఉండాలి, నిజంగానే బీసీలకు న్యాయం జరగాలి అనేది మంచి పోరాటం సార్, చేయాల్సిందే కాదనట్లే. కానీ స్టేజెస్ మీద మీరు మాట్లాడినప్పుడు లేకపోతే రిప్రజెంట్ చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చైనా టూర్కి పోయి కొన్ని పెట్టుబడులు ఆకర్షించారు సార్. అక్కడ దాకా ఎందుకు పోవుడు, మేము ఇస్తాం కదా 10 రూపాయలే ఇస్తాం కదా అని తీన్మర్మల్లన మాట్లాడిండ్రు. 10 రూపాయల ఛాయ్ పైసలు ఇస్తాం సార్. ఇప్పుడు మీరు దాని కింద కామెంట్లు అయితే చూడండి, ఇట్లనే ఛాయ్ పైసలు కావాలని అనే నువ్వు ఇప్పుడు అక్కడ పోయి కూర్చున్నావు, ఇప్పుడు వాళ్ళనే తిడతావా అనేటువంటి మాట తప్పేం లేదు కదా, తప్పేం కాదు కదా. అది ఇప్పుడు నువ్వు 5,000 కోట్ల కోసం 10,000 కోట్ల కోసం ఆడిపో ఇవాళ ఈ రాష్ట్రంలో వినండి అమ్మా, ఈ రాష్ట్రంలో సగానికి పైన ఉండబడినటువంటి బీసీలకు నీవు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఎంత ఇచ్చినావు అట్లా కూడా మమ్మల్ని దోపిడీ చేసి వాడుతూనే ఉన్నావు కదా. ఇట్లా దోపిడీ చేస్తున్నావు, ఇంకా ఆటి పేరు పెట్టి ఎందుకు దోపిడీ చేస్తావు? ఇంకా కూడా మేము కావాలంటే తల ఇంత సందాలు వేసేసి కూడా ఇస్తాం, తప్పేం లేదు. మేము మాట్లాడిన దాంట్లో నీకు ఆడికి పోయి 10,000 కోట్ల కోసం ప్రయత్నం చేయడం ఎందుకు? మా జనాభా ఇక్కడ ఉన్నట్టు సగానికి పైన మేము తలా ఛాయ్ ఖర్చు, ఒకరోజు భోజనం ఖర్చు, ఒకరోజు మటన్ ఖర్చు మేము ఆపుకుంటే ఇవ్వమంటే ఇస్తాం భయ్, నువ్వు ఇక్కడ నుండి ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాల మీద ఆలోచన చేయమనే మాట మాట్లాడిండు. దాన్ని తప్పు పట్టాల్సినంత అవసరం ఏం లేదు. ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో బీసీలు కష్టార్జితంతో జమ అవుతున్నటువంటిది రాష్ట్ర బడ్జెట్. నువ్వు బీసీల కాడికి వచ్చి వచ్చేసరికల్లా ఇవాళ రైతు బంధు అనే ఇవన్నిటిని కూడా 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు, ఐటీ కట్టేట వాళ్ళకు ఏంది ఇదంతా? ఎక్కడ ఎందుకు అవసరం అంటున్నా? నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి ఏమని చెప్తా ఉన్నాము? అదే కదా చేస్తుంది రాష్ట్ర సర్కార్కి చెప్తున్నాం. అది చెప్పే ఉద్దేశంతోనే మమ్మల్ని దోపిడీ చేసి మా కష్టార్జితాన్ని అంతా రాష్ట్ర ఖజానాకు పంపితే దాన్ని అనేక రకాల దుర్మార్గమైనటువంటి పనుల మీద ఖర్చు చేసుకుంటూ అవసరం లేని కాడ ఎస్టిమేషన్స్ పెంచుకుంటూ పోతా ఉండ్రు. మా పిల్లలు చదువుకునేటటువంటి కాడను వైద్యానికో అక్కడో ఇక్కడో ఏమైనా ఖర్చు పెట్టే కాడికి వస్తే 10 రూపాయలు పెంచితే దాన్ని 100% పెంచడం చూపించుకుంటా ఉండ్రు. ఈ ప్రాజెక్టుల పేరు మీద మాత్రం కోట్ల రూపాయలు పెంచి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులతో ఇక్కడ ఉన్నటువంటి సామాన్యం కొరిగింది ఏం లేదనేటటువంటి దాని మీద కొన్ని సందర్భాలను బట్టి మాట్లాడేది తప్ప ఏదో మేము మీకేదో దానం చేస్తామను. నువ్వు జపాన్ పోయినా జర్మనీ పోయినా ఉన్న వనరులని సరి చేసుకొని ఉన్న ప్రజల్ని క్షేమం కోసం పనిచేయాలనే కాన్సెప్ట్తో మాకు ఇచ్చినటువంటి మాటల మీద కమిట్మెంట్ మీద నిలబడాలని అంటున్నాం. ఇంకోటి ఏంటంటే తెలుగు భాషలో మేము మాట్లాడేదంటే నీ చేతిలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఇవాళ బీసీల యొక్క పాత్ర ఏంది, బీసీల యొక్క పర్సంటేజ్ ఏంది అని అడుగుతున్నాం. నువ్వు ఎంతసేపటికి కేంద్రానికి పంపుతున్నా ఢిల్లీలో 42% మీద 9th షెడ్యూల్లో చేర్చకపోతే బీజేపీని మేము గొప్పగా ఏం చెప్పుకోవట్లే. మమ్మల్ని అన్యాయం చేసిన దాంట్లో బీజేపీ పాత్ర బీజేపీకి ఉంది, కాంగ్రెస్ పాత్ర కాంగ్రెస్కి ఉంది, బీఆర్ఎస్ పాత్ర బీఆర్ఎస్. ఆ వాయిస్ కనిపించట్లేదు కదా, బీజేపీ మీద మీ పోరాటం కనిపించట్లేదు కదా. అరే ఈడబ్ల్యూఎస్ని ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిందే బీజేపీ అనేదే కదా, మాకు తెలియదా బీజేపీ ఏ రకంగా ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి దోపిడీ చేస్తుందనే దాని మీద? అంటే వాళ్ళకి కనపడకపోవచ్చు, మరి మీకెందుకు కనపడదు? మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ 34% ఉండబడినటువంటి రిజర్వేషన్ని 20 లోపల తీసుకొచ్చి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఏం చేస్తుంది? తన కూతుర్ని రోడ్డు మీద పెట్టి మేము బీసీల పక్షపాత పూలే ప్రింట్ అని పెట్టుకొని తిరుగుతా ఉన్నా. నేను బీసీల పక్షపాత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. బీసీలను ఏ రకమైనటువంటి అణచివేత గురి చేశారు అందరికీ తెలుసు, అందులో ఉన్నటువంటి వాళ్ళకు. ఇవాళ బీజేపీది అది. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికల్లా అధికారం కోసం ఎన్నో రకాల హామీలు ఇచ్చి
అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు అధికారం ఇచ్చినటువంటి బీసీల కాడికి వచ్చేసరికల్లా మీరు మీనామేషాలు లెక్క పెడతా ఉన్నారు. ముందు ఆ యొక్క అసెంబ్లీ క్యాబినెట్లో మాత్రం 42% ఇంప్లిమెంట్ చేయండి, కార్పొరేషన్ పదవులలో ఇంప్లిమెంట్ చేయండి అని మేము చెప్తా ఉన్నాం. చేయకపోతే ఇక మీరు చేసేది ఏంది, ఎంతకాలం మిమ్మల్ని మీరు ఓట్లు మీకేసి మీతో చేయించుకోవడం అనే కాన్సెప్ట్. క్యాబినెట్ విస్తరణ జరగట్లేదు, అది అందరం కూడా చూస్తున్నాం సార్. ఇంకా కొన్ని ఇవ్వాల్సిందే. ఎందుకంటే బీసీలకి ఇవ్వాల్సి వస్తుంది. అదే సార్, ఎవరికి ఇవ్వాలి? ఎందుకు బీసీలు లేరా? అదే సార్, బీసీలకి ఎవరికి ఇవ్వమంటున్నారు అంటున్నారు. బీసీల అర్హత కలిగిన వాళ్ళకి ఏమంటున్నారు, ఎవరికి ఇచ్చినా ఆబ్జెక్షన్ లేదు మాకు. బీసీలకి ఇస్తే చాలు, మా క్యాబినెట్లో బీసీలు ఉంటే చాలు. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోర్ట్ఫోలియోలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని అటవీ శాఖ, దేవాలయం, రామాలయం మా చేతులలో పెడతా ఉన్నారు. ఎట్లా ప్రజలకు అభివృద్ధి జరగాలి మరి? మా జాతులలో బలమైనటువంటి శాఖ లేకపోతే. అందుకని మేము ఏమంటాము సార్, మేము కావాలంటే మీరు ఇప్పిస్తా అంటే చెప్పండి, నేను చెప్తా ఏ శాఖలు కావాలని. అన్ని బలమైన శాఖలన్నీ కావాలి. మేము బలమైనటువంటి వర్గాలం కదా, మీరు బలహీనులు. మీ దగ్గర బలహీనమైనటువంటి శాఖలు పెట్టుకొని బలమైన వర్గాలకు బలమైన శాఖలు ఇవ్వాలంటున్నాం. రెవెన్యూ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, ఇంకా చాలా శాఖలు ఉన్నాయి. మేము ఎంత బలంగా ఉన్నామో మా జాతులకు బలంగా పనిచేసుకోవాల్సినటువంటి బలమైన శాఖల్ని మాకు అప్పగించాలంటున్నాం. సరే సార్, శాఖలు అప్పగిస్తారు, ఏం జరుగుతుంది సార్ ఆ తర్వాత? అంటే బీసీలకు ఏమవుతుంది? శాఖలలో మినిస్టరు, అది గవర్నమెంట్ అందరికి సమానంగా కూడా చేస్తూ ఉంటారు కదా. మరి అట్లా అనుకుంటే ఎవరో ఒకరు అధికారం ఉంటే సరిపోతుంది. ఎవరున్నా వాళ్ళే పరిపాలనే కదా. వాళ్ళు పోయి వీళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నాం, వీళ్ళు పోయి వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంటే దాన్ని బొందా పెట్టి కాంగ్రెస్ని ఎందుకు తెచ్చుకున్నాం? వాళ్ళు కూడా పరిపాలన చేసాం, ఎవరుంటే ఏం సార్ అనుకుంటే అట్లా. మేము ఏమంటున్నాం అంటే వడ్డించేవాడు తనవాడైతే కడబంతులు ఉన్నా కావాల్సింది పెట్టిపోతాడు అనేది సిద్ధాంతం. దానికోసం మా జాతులు, మా వర్గాలు అక్కడ ఉన్నప్పుడు మా జాతులకు మేలు చేయాలనే ఆలోచన ఉంటుంది కదా. ఇవాళ వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఏముందమ్మా, గురుకులాలు ఉన్నాయి. గురుకులాలల్లో ఎవరైనా ఈ అగ్రవర్ణాల పిల్లలు పోయి చదువుకుంటా ఉన్నారా? అగ్రవర్ణాల పేదలు ఉంటే తప్ప ఇంకోళ్ళు. దాంట్లో ఇవాళ కరెంటు పోతే జనరేటర్ ఉండదు, జనరేటర్ ఉంటే దాంట్లో డీజిల్ ఉండదు, డీజిల్ పోస్తే ఆన్ చేసేవాడు ఉండడు, అటెండర్ ఉంటే స్వీపర్ ఉండడు, స్వీపర్ ఉంటే అటెండర్ ఉండడు. వీళ్ళ పిల్లలు పోయి ఏమో కార్పొరేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ కాలేజీలో చదువుతారు. మా పిల్లలు పోయే గురుకులాలలో మాత్రం అవసరాలు కూడా తీర్చేటటువంటి అవకాశాలు ఉండవాడు. ఎందుకు అంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదవట్లేరు కాబట్టి. మేమేమంటున్నాం అంటే అందరికీ సమానమైన విద్య, వైద్యం అందాలి, దక్కాలి. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది అనేది మా కాన్సెప్ట్. ఇప్పుడే వచ్చిందా పరిస్థితి? ఎప్పటి నుంచో ఉంది కదా. ఎప్పటి నుంచి పరిపాలించే వాళ్ళు ఎవరు? అందుకనే కదా మేము మా జాతులకు కావాలని కొట్లాడేది. బీసీలకు రాజ్యాధికారం రావాలని 70-80 ఏళ్ల నుండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన దాంట్లో మెజారిటీలు కాదుగా టోటల్గా బీసీలు ఈ రోజు వరకు ఒక ఉప ముఖ్యమంత్రి కూడా కాలేదు.